దేవుడి నామానికి స్తోత్రములు. గత సంవత్సరం నుంచి గర్భఫలం కోసము మేము ఇసాకయ్య గారి దగ్గరికి వస్తూ ఆయన్ని అడిగాము. ఇసాకయ్య గారు ఏమన్నారు, గర్భఫలం దేవుడిస్తాడు, కానీ మీరు ఆర్థికంగా స్థిరపడతారు అని చెప్పారు. సో అయితే అనుకోని రీతిగా మేము గృహం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కానీ అనుకోని రీతిగా మేము ఎన్ని చోట్ల తిరిగినా కూడా గృహం అనేది మాకు సెట్ కాలేదు. ఒకానొక రోజు కుటుంబంలో కూర్చొని ఆరాధనలో మేము దేవుణ్ణి అడిగాము, యేసయ్యా ఏంటి ఈ పరిస్థితి అని చెప్పేసి అన్నప్పుడు, ఒక ఆర్థిక విషయంలో మనీ సహాయం అనేది కావాలి అనుకున్నప్పుడు, అది జరిగిన తర్వాత మేము ఇక్కడ ఇసాకయ్య గారికి కృతజ్ఞత అర్పణగా మేము కొంత కానుక ఇవ్వాలని అనుకున్నాము. ఆ కానుకని తీసుకొచ్చి ఇచ్చాము. ఇచ్చిన మరుక్షణము తెల్లవారుజామున అనుకోని రీతిగా ఒక పర్సన్, నాకు 8 సంవత్సరాల క్రితము నాకు తెలిసిన ఒక అన్నని జ్ఞాపకం చేశాడు దేవుడు. సో అన్న దగ్గరికి వెళ్ళి ఇట్లా మాకు గృహం కావాలి అని అనుకుంటే, మేము ఊహించని రీతిగా ఒక మంచి గృహమును దేవుడు మాకు సిద్ధపాటు చేశాడు. అయినా కూడా ప్రతి విషయంలో మేము అగ్రిమెంటు మనీ ఇచ్చిన విషయంలో కూడా మేము మొత్తం మనీ టోటల్గా ఆల్మోస్ట్ ఇచ్చేసాము, ఒక 20% ఆపి. అయినా కూడా అది లోన్ అనేది ప్రాసెస్ అనేది కొద్దిగా పెండింగ్ పడుతూ ఉంది. ఆ లోన్ విషయంలో కూడా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాము. మళ్ళా గత నెలలో అయ్యగారి దగ్గరికి వచ్చి మేము అడిగాము, రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అవుతుంది, మీరు టెన్షన్ పడకండి, గర్భఫలం కూడా దేవుడు ఇస్తాడని చెప్పిన్నారు. అదే విధంగా మరి లోన్ విషయంలో కూడా ఏ ఆటంకాలు లేకుండా కొద్దిగా లేట్ అయినా కూడా దేవుడు గొప్పగా రిజిస్ట్రేషన్ జరిగించి ఉన్నాడు. ఇగో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రజెంట్ ఇప్పుడు నా చేతిలోనే ఉన్నాయి. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. కానీ ఆ గృహము కూడా మాకు చాలా తక్కువలో వచ్చింది, ఊహించని రీతిగా. దానికి దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మాకు ఇచ్చిన గృహం ఇది.